సరే, ఏమాత్రం ఆలస్యం లేకుండా నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ, ముఖ్యంగా కవర్డ్ కాల్స్ ద్వారా అద్భుతమైన లాభాలను సంపాదించడం ఒక ఎత్తైతే, అలా కష్టపడి సంపాదించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్ను ఒక సిస్టమాటిక్ పద్ధతిలో కాపాడుకోవడం మరొక ఎత్తు. అసలు ఈ లాభాలను ఎలా లాక్ చేయాలి, ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి, దీనికోసం ఒక పర్ఫెక్ట్ సేఫ్టీ బ్లూప్రింట్ని ఈరోజు మన విశ్లేషణలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు ఎదురయ్యే అసలు ప్రశ్న ఒకటుంది. ట్రేడింగ్ అంతా సూపర్గా జరిగి అకౌంట్లో రిటర్న్స్ పడుతున్నంతసేపు అంతా బాగానే అనిపిస్తుంది, కానీ ఒకే రకమైన స్ట్రాటజీ లేదా ట్రేడింగ్ పోర్ట్ఫోలియో పైన ఎక్కువగా ఆధారపడినప్పుడు సడన్గా మార్కెట్ రివర్స్ అయితే పరిస్థితేంటి? మన కవర్డ్ కాల్ లాభాలు ఆవిరైపోకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? నిజానికి అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. దీనికి సమాధానమే ఈ బ్లూప్రింట్. రైట్, ఈరోజు మనం కవర్ చేయబోయే 6 ముఖ్యమైన స్టెప్స్ ఇవే. ముందుగా కవర్డ్ కాల్ రిస్క్, తర్వాత మార్కెట్ డైవర్సిఫికేషన్, మూడవది పోకర్ స్ట్రాటజీ, ఆ తర్వాత లాభాల ఉపసంహరణ, ప్రత్యామ్నాయ పెట్టుబడులు, ఫైనల్గా అత్యవసర నిధి. మన లాభాల చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మించడానికి ఈ 6 దశలు ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తాయి. సో మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. అదే కవర్డ్ కాల్స్ వల్ల వచ్చే అసలైన రిస్క్ లేదా కాన్సంట్రేషన్ రిస్క్. మామూలుగా చూస్తే కవర్డ్ కాల్స్ అమ్మడం ద్వారా వచ్చే ప్రీమియం రాబడులు భలే ఆకర్షణీయంగా ఉంటాయి, ఫెంటాస్టిక్ రిటర్న్స్ వస్తాయనడంలో డౌట్ లేదు. కానీ ఇక్కడే ఒక చిన్న క్యాచ్ ఉంది. కవర్డ్ కాల్స్ చేయాలంటే ఒక్కో స్టాక్కు సంబంధించి 100 షేర్ల బ్లాక్స్ను మనం కలిగి ఉండాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన పోర్ట్ఫోలియో రిస్క్ అంతా కేవలం కొన్ని కంపెనీలపైనే ఫోకస్ అవుతుంది. ఏ ఒక్క కంపెనీ స్టాక్ పడిపోయినా అది మొత్తం పోర్ట్ఫోలియో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది చాలామంది ట్రేడర్స్ అసలు పట్టించుకోని అతిపెద్ద ప్రమాదం. ఇక రెండవ దశ విషయానికొస్తే, మార్కెట్ లోపలే డైవర్సిఫై చేయడం లేదా లాభాలను రీఅలొకేట్ చేయడం. ఒక్కసారి లాభాలు రావడం మొదలయ్యాక ఆ వచ్చిన మొత్తాన్ని మళ్లీ తీసుకెళ్లి అదే కవర్డ్ కాల్స్ రిస్క్లో పెట్టేయకూడదు. మెజారిటీ ఫండ్స్ కవర్డ్ కాల్స్లో ఉంచినా కొంత భాగాన్ని మాత్రం కాస్త సేఫ్గా ఉండే లాంగ్ టర్మ్ రోడ్స్లోకి మళ్లించాలి. ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే 75% కవర్డ్ కాల్ స్టాక్స్లో ఉంచితే ఒక 15% ఇండెక్స్ ఫండ్స్ లాంటి సురక్షితమైన వాటిలో, ఇంకొక 10% లీప్స్ ఆప్షన్స్లో ఉంచడం అనేది ఒక చాలా స్ట్రాంగ్ అండ్ బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ. ఇలా మార్కెట్ లోపలే డైవర్సిఫై చేయడం వల్ల అసలు బెనిఫిట్ ఏంటంటారా? ఇదొక బలమైన స్ట్రక్చరల్ బఫర్ను క్రియేట్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక కవర్డ్ కాల్ స్టాక్ వాల్యూస్ సడన్గా పడిపోయినా సరే మన పాత లాభాలన్నీ సేఫ్గా ఉంటాయి. ఒకే స్టాక్ పతనం మన మొత్తం పోర్ట్ఫోలియోను నాశనం చేయకుండా ఇదొక అడ్డుగోడలా నిలబడుతుందన్నమాట. మూడవ పాయింట్, ద పోకర్ స్ట్రాటజీ. ఏ ఆటలో అయినా ఎప్పుడు ఆడాలో తెలిసినంత మాత్రాన సరిపోదు, ఎప్పుడు తప్పుకోవాలో కూడా ఖచ్చితంగా తెలియాలి. పెరుగుతున్న ఒక ట్రేడింగ్ అకౌంట్ని మేనేజ్ చేయడానికి మనకు ఎంత మ్యాథ్స్ అవసరమో అంతకంటే ఎక్కువ సైకాలజీ అవసరం. కాసినోలో పోకర్ ఆడేటప్పుడు మొదటి ఆటలో గెలిచాం కదా అని ఆ మొత్తం లాభాన్ని తీసుకెళ్లి నెక్స్ట్ గేమ్లో రిస్క్ చేయరు కదా. అలా చేస్తే ఒక్క దెబ్బకు మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. అదే వచ్చిన దాంట్లో సడం పక్కన పెడితే ఆ లాభం గ్యారంటీగా దక్కుతుంది. మన కవర్డ్ కాల్ ట్రేడింగ్లో కూడా అక్షరాల ఇదే లాజిక్ వర్తిస్తుంది. ఇక్కడొక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అయినప్పుడు అకౌంట్ని పెంచుకోవడానికి కంటిన్యూస్గా డిపాజిట్లు చేస్తుంటాం. కానీ పోర్ట్ఫోలియో సైజ్ పెరిగి మంచి లాభాలు ఇస్తున్నప్పుడు మన అప్రోచ్ మారాలి. అప్పుడు ఉద్దేశపూర్వకంగా రిస్క్ను తగ్గించుకుంటూ రావాలి. అంటే టేబుల్ పై నుండి కొంత డబ్బును వెనక్కి తీయడం, విత్డ్రా చేయడం స్టార్ట్ చేయాలి. అందుకే ఈ 4వ దశ చాలా చాలా కీలకం. వ్యూహాత్మకంగా లాభాలను ఉపసంహరించుకోవడం, దీనికంటూ ఒక రూల్ని సెట్ చేసుకోవడం. ప్రతి నెల ఎంత విత్డ్రా చేయాలి, దీనికో పర్ఫెక్ట్ రూల్ ఆఫ్ థంబ్ ఉందండి. అదే 20-30%. మార్కెట్ నుండి మనకొచ్చే లాభాలలో 20-30% పూర్తిగా విత్డ్రా చేయడం. అంటే ఆ డబ్బుని మార్కెట్ రిస్క్ నుండి బయటకు తీసేయడం. మన ప్రాఫిట్స్ని లాక్ చేసుకోవడానికి ఇంతకంటే బెస్ట్ స్ట్రాటజీ ఇంకోట్లేదు. అసలు ఖచ్చితంగా ఈ 20-30% ఎందుకు? ఈ నంబర్ వెనుకున్న మ్యాజిక్ ఏంటంటే, మనం కేవలం కొంత భాగాన్ని మాత్రమే విత్డ్రా చేస్తున్నాం కాబట్టి మార్కెట్లో ఉన్న మన మిగతా పోర్ట్ఫోలియో ఎప్పటిలాగే కాంపౌండ్ అవుతూనే ఉంటుంది. అదే టైంలో మన రిస్క్ ప్రొఫైల్ కూడా మెల్లగా తగ్గుతూ వస్తుంది. నిజంగా అద్భుతమైన బ్యాలెన్స్ కదా? అయితే ఇక్కడ మనం మర్చిపోకూడని ఒక అతి ముఖ్యమైన డ్యూటీ ఉంది. అదే ట్యాక్స్ లేదా పన్ను చెల్లింపులు.
మార్కెట్లో మనం సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ చేస్తున్నామంటే ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిన మన బాధ్యత కూడా పెరుగుతోందని కదా అర్థం. పోర్ట్ఫోలియో పెద్దదవుతున్నప్పుడు వచ్చే ఈ భారీ ట్యాక్స్ బిల్లులను కవర్ చేయడానికి ముందుగా మనం విత్డ్రా చేసిన ఈ డబ్బును సిద్ధంగా ఉంచుకోవాలి. రైట్. ట్యాక్సులు కట్టేశాక మిగిలిన విత్డ్రాయల్ అమౌంట్ని ఏం చేయాలి? అదే మన 5వ దశ, ప్రత్యామ్నాయ పెట్టుబడులు, అంటే ఎక్స్టర్నల్ డైవర్సిఫికేషన్. డబ్బును పూర్తిగా స్టాక్ మార్కెట్ రిస్క్ నుండి కాపాడేందుకు బయట ఎన్నో ఆసక్తికరమైన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందులో ఒక 5% వరకు క్రిప్టోలో పెట్టొచ్చు, లేదా బంగారం, వెండి లాంటి లోహాలు, రియల్ ఎస్టేట్, లేదంటే లగ్జరీ వాచీలు, ఆర్ట్ లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవేంటంటే స్టాక్ మార్కెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇవి ఒక అద్భుతమైన హెడ్జ్ లాగా మనల్ని కాపాడతాయి. అయితే ఇక్కడొక విషయం, బయట ఈ ప్రత్యామ్నాయ పెట్టుబడులు ఎంత సరదాగా అనిపించినా సరే సంపదను సృష్టించే మన అసలింజిన్ మాత్రం స్టాక్ మార్కెట్టే. అక్కడే రాబడి రేటు ఎప్పుడూ నమ్మదగినదిగా, అత్యధికంగా ఉంటుంది. అందుకే పెట్టుబడిలో సింహభాగం ఈ కవర్డ్ కాల్స్ మరియు ఇండెక్స్ ఫండ్స్ లాంటి వ్యూహాలలోనే ఉంచడం చాలా చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా మన బ్లూ ప్రింట్లో అత్యంత కీలకమైన 6వ దశ, ద అల్టిమేట్ సేఫ్టీ నెట్, అదే క్యాష్ రిజర్వ్ లేదా నగదు నిల్వలను నిర్మించడం. 6 నుంచి 12. బహుశా ఫైనాన్స్ ప్రపంచంలో ఇదే అత్యంత ముఖ్యమైన నంబర్. ఏంటా నంబర్స్ అనుకుంటున్నారా? 6 నుంచి 12 నెలల మన జీవన వ్యయాలు. అంటే మన నెలవారీ ఖర్చులకు సరిపడా డబ్బును ఎందులోనూ పెట్టుబడి పెట్టకుండా కేవలం నగదు రూపంలోనే ఒక సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవాలి. అసలు ఇన్వెస్ట్ చేయని క్యాష్కి ఎందుకంత ఇంపార్టెన్స్? ఎందుకంటే మార్కెట్లో ఉన్నట్టుండి కుప్ప కూలినప్పుడు, లేదా మన లైఫ్లో ఏదైనా అనుకోని మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇదొక పెద్ద రక్షణ కవచంలా అడ్డుపడుతుంది. మన స్టాక్స్ను నష్టాల్లో అమ్ముకునే అవసరం రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఈ పోర్ట్ఫోలియోపైనే ఆధారపడాలి అనుకునేవారికి ఇదొక ప్రాణవాయువు లాంటిది. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ కవర్డ్ కాల్ బ్లూప్రింట్ను ఒక్కసారి సింపుల్గా రీక్యాప్ చేద్దాం. ముందుగా మార్కెట్ లోపలే కొంత సేఫ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి డైవర్సిఫై చేయాలి. తర్వాత వచ్చిన లాభాల్లో ప్రతి నెల ఒక 20-30% విత్డ్రా చేయాలి. ఆ డబ్బుతో పన్నులు కట్టాలి. మిగిలిన దాన్ని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్కి సంబంధం లేని ఆస్తులలో పెట్టుబడిగా పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల కోసం కావలసినంత నగదు నిల్వను సిద్ధంగా ఉంచుకోవాలి. ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్న ఆ కవర్డ్ కాల్ లాభాలు నిజంగా సురక్షితంగా ఉన్నాయా? లేక క్యాసినోలోలాగా నెక్స్ట్ గేమ్లో మళ్లీ రిస్క్ చేయడానికి అలా టేబుల్ పైనే వదిలేశామా? ఈ బ్లూప్రింట్ను వాడి ఆ పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటేనే మార్కెట్లో దీర్ఘకాలిక విజయం సొంతమవుతుంది.